హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం డిఎస్సి టెట్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ని అయితే చూడబోతున్నాం. అయితే అది ఏ సబ్జెక్ట్ నుండి అంటే సోషల్ స్టడీస్ 6th క్లాస్ నుండి మనం ఫస్ట్ పాఠం నుండి మనకి టెట్ లో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్, టెట్ లో కానీ డిఎస్ లో కానీ వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ 2024 లో మనకు అడిగిన బిట్సే ఫస్ట్ లెసన్ నుండి మనకు 2-3 బిట్స్ అనేవి అలా ప్రింట్ పడిపోయి ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా వీడియోని మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అయితే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే, ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిట్స్ని అయితే చూద్దాం. చూడండి, మనకి సోషల్ స్టడీస్ 6th క్లాస్ ఫ్రెండ్స్. చూడండి, మీకోసం అయితే నేను బిట్స్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి. అయితే ఇందులో బ్లాంక్స్ అలా వదిలేసి ఉన్నాను ఖాళీగా, ఎందుకంటే మీకు అంటే చెప్తూ నేను ఫిల్ చేస్తే బాగుంటుంది అనేసి నేను బ్లాంక్స్ అయితే వదిలేసాను. అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ఇంపార్టెంట్ బిట్స్ని. చూడండి, మనకి సౌర కుటుంబంలో మన భూమి అని ఈ యొక్క లెసన్ నుండి, ఇది 6th క్లాస్ సోషల్ స్టడీస్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి. ఇందులో ఫస్ట్ బిట్ చూసినట్లయితే చూడండి, ఖగోళ వస్తువులు అంటే మనకి చూడండి అంటే ఆకాశంలోని మెరిసే నక్షత్రాలు రాసేస్తున్నాను. చూడండి, నక్షత్రాలు, అలాగే సూర్యుడు, భూమి, ఇలా మొదలైన వాటిని కలిపి మనము ఖగోళ వస్తువులు అని పేర్కొంటాము. ఫస్ట్ బిట్ అయిపోయిందండి. సెకండ్ బిట్ చూడండి, ఊర్సా మేజర్ అనే నక్షత్ర రాశిని డాష్ అని కూడా పిలుస్తారు. మనకి ఇది టెక్స్ట్ బుక్ ని చూసినట్లయితే చూడండి, నేను మీకు టెక్స్ట్ బుక్ ను కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది మనకు మారిన కొత్త టెక్స్ట్ బుక్ అండి, చూస్తున్నారు కదా. నేను ఆల్రెడీ బుక్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో నుండే నేను బిట్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీడియోస్ ని కూడా ఎక్కువ పెట్టాలన్న ఉద్దేశంతో నేను వీడియోస్ ని అయితే చేస్తున్నానండి. చూడండి, బిట్స్ చూసేద్దాం. చూడండి, సెకండ్ బిట్, ఊర్సా మేజర్ అనే నక్షత్ర రాశిని డాష్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ లో మనకి ఈ బిట్ అనేది అడిగారండి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఊర్సా మేజర్ నే బిగ్ బేర్ అని పిలుస్తారండి. చాలా ఈజీ. అసలు ఈ క్వశ్చన్ అడుగుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ టెట్ లో ఈ బిట్ అనేది రావడం జరిగింది. తర్వాత చూడండి, థర్డ్ మనకి మూడో బిట్ చూసినట్లయితే సప్తర్షి అనేది కూడా ఒక ఏటంటే నక్షత్ర రాశి. మనకి సప్తర్షి అనేది ఒక నక్షత్ర రాశి. తర్వాత బిట్ చూడండి ఫ్రెండ్స్, మనకి సప్తర్షి అనగా ఏమిటి అని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఈ సప్తర్షి అంటే మనకి 7 నక్షత్రాల సమూహం, 7 నక్షత్రాల సమూహాన్ని మనం సప్తర్షి అని పిలుస్తాం. తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకి సూర్యుని ఉపరితలంపై ఎంత ఉష్ణోగ్రత ఉంది అని అడిగారు. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత డాష్ అంటే మనకి సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత అనేది 6000 డిగ్రీల సెల్సియస్. చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి గ్రూప్స్ లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. చూడండి, సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత అనేది 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుందండి. సిక్స్త్ బిట్, భూమి నుండి సూర్యుడు సుమారు డాష్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి నుండి సూర్యుడు సుమారు డాష్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు, భూమి నుండి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉండడం జరిగింది. చూడండి, అయితే మనకి 7th బిట్ చూసినట్లయితే సూర్యునిలో మొత్తం డాష్ లక్షల భూములు ఇమిడిపోగలవు అంటే భూమి కన్నా సూర్యుడు ఎంత పెద్దది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. చూడండి, సూర్యునిలో మొత్తం డాష్ లక్షల భూములు అంటే మనకి సూర్యునిలోని మొత్తం 13 లక్షల భూములు అనేవి ఇమిడిపోగలవు అనేసి మనకి బిట్ అయితే ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫిగరు 13 లక్షలు. తర్వాత చూడండి, 8th బిట్, సౌర కుటుంబంలో డాష్ గ్రహాలు ఉన్నాయి. మనకి సౌర కుటుంబంలో మొత్తం గ్రహాలు ఎన్ని అని అడిగితే మనకి 8 గ్రహాలండి. తర్వాత చూడండి, 9వ బిట్, గ్రహాలలో పెద్ద గ్రహం ఏది? పెద్ద గ్రహం బృహస్పతి. తర్వాత బిట్ చూడండి, 10th వన్, చూడండి, గ్రహాలలో చిన్నది మనకి బుధుడు.
బుధుడు గ్రహం మనకి చిన్నదండి. తర్వాత చూడండి 11వ బిట్, భూమికి కవల గ్రహం అని ఏ గ్రహాన్ని పేర్కొంటారంటే శుక్రుడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భూమికి కవల గ్రహం ఏది అని అడుగుతారు, శుక్రుడు, గుర్తుపెట్టుకోండి. 12వ బిట్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సూర్యునికి దగ్గరగా ఉన్న మనకి బుధుడు. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం, అలాగే చిన్న గ్రహం కూడా. చూడండి 13వ బిట్, పరిమాణంలో పెద్దగా ఉంటూ వాయువులు ద్రవాలతో కూడి ఉన్న గ్రహాలను డాష్ గ్రహాలు అంటారు అని ఇచ్చారు. వాటినే చూడండి బాహ్య గ్రహాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, బాహ్య గ్రహాలు. మనకి పరిమాణంలో పెద్దగా ఉంటూ వాయువులు ద్రవాలతో కూడి ఉన్న గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. తర్వాత చూడండి 14వ బిట్, చిన్నవిగా ఉంటూ రాళ్లతో కూడి ఉన్న గ్రహాలను డాష్ అంటారంటే అంతర గ్రహాలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, అంతర గ్రహాలు. తర్వాత చూద్దాం 15వ బిట్, సూర్యుని నుండి 3వ గ్రహం ఏది? సూర్యుని నుండి స్థానాలు బట్టి చూసినట్లయితే మనకి 3వ గ్రహం ఏమిటి అని అడుగుతున్నారు. అందులో మనకి 3వ గ్రహం భూమి. తర్వాత బిట్ చూడండి ఫ్రెండ్స్ 16వ బిట్, పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం ఏది అంటే కూడా మనకి భూమియే. తర్వాత బిట్ చూడండి, జియోయిడ్ అంటే ఏమిటి అని అడిగారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. భూమి లాంటి ఆకారం అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి 18వ బిట్, భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం. మన భూమికి ఉన్న ఒకే ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు. 19వ బిట్ చూడండి, నీలి గ్రహం అని పిలువబడే గ్రహం ఏది అని అడుగుతున్నారు. నీలి గ్రహం అని భూమిని పిలుస్తారండి. తర్వాత చూడండి 20వ బిట్, జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏది అంటే ఇక్కడ భూమి. 21వ బిట్ చూడండి, కాంతి సెకనుకు డాష్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంతి సెకనుకు డాష్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటే ఇది మనకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది మనకి ఫిజికల్ సైన్స్ లో కూడా ఈ బిట్ అనేది కనిపిస్తుంటది. తర్వాత చూడండి 22వ ప్రశ్న, సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి డాష్ నిమిషాలు పడుతుంది. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ 8 నిమిషాలు. కావాలంటే మనం మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ని తిరగేయొచ్చు. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్ మెయిన్ ఆధారం కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ని తిరగేసినట్లయితే మీకు అక్కడ కనిపిస్తుంది. మీకు తెలుసా అనే చిన్న బాక్స్ ఇచ్చి అందులో కాంతి సెకండ్ వేగము, అలాగే సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు అనేది కనిపిస్తుంది. ఎవరికైనా టెక్స్ట్ బుక్స్ ని రిఫర్ చేయాలన్నా, చదవాలనుకుందామన్నా నా ఛానల్ డిస్క్రిప్షన్ లో మీకు టెక్స్ట్ బుక్ లింక్ అనేది పెడతానండి. మీరు ఆ లింక్ అయితే ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్ ని చదువుకోవచ్చు. తర్వాత చూడండి 23వ ప్రశ్న, భూమి యొక్క ఘన బాహ్య పొర ఏది అని అడుగుతున్నారు. మనకైతే పొరలు ఉన్నాయి కదండి, ఆవరణాలు, శిలావరణం, జలావరణం ఉన్నాయి కదా. అందులో శిలావరణాన్ని భూమి యొక్క ఘన బాహ్య పొర అని పేర్కొంటారు. తర్వాత చూడండి 24వ బిట్, భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను, జాగ్రత్తగా వినండి, భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను డాష్ అంటారు అంటే వాతావరణం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరనే వాతావరణం అని పేర్కొంటారు. తర్వాత చూడండి 25వ బిట్, వాతావరణంలో నత్రజని, దీన్నే నైట్రోజన్ అని పిలుస్తారండి. వాతావరణంలో నత్రజని వాయువు డాష్ శాతం ఉంటుంది అంటే మనకి అత్యధికంగా వాయువులోని ఈ నైట్రోజన్ అనేది మనకు గాలిలో ఎక్కువ శాతం ఉంటుందండి. అది 78% అనేది ఉంటుంది గాలిలో. తర్వాత చూడండి అలాగే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత అని అడుగుతున్నారు. ఆక్సిజన్ శాతం చూసినట్లయితే 21% అండి. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, వాతావరణంలో నైట్రోజన్ వాయువు యొక్క శాతం ఎంత అనేది మనకి ఫిబ్రవరిలో జరిగిన
ఎగ్జామ్స్ లో టెట్ లోని అడిగారు. కావాలంటే మీరు పేపర్ ని తిరిగేయండి, మీకు తెలుస్తుంది. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి 2 బిట్లు అనేవి మనకు 2024 ఫిబ్రవరిలో జరిగిన టెట్ ఎగ్జామ్ లో అడిగారు అనేసి నేను ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తున్నాను. కావాలంటే మీరు చూసుకోండి. 27వ ప్రశ్న చూద్దాం. చూడండి, చంద్రుడు భూమి నుండి డాష్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు భూమి నుండి డాష్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 3 లక్షల. ఫ్రెండ్స్ రాసేస్తున్నాను, ఒకసారి చూడండి. మనకి చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ దూరంలో ఉన్నారండి. భూమి నుండి చంద్రుడు దూరాన్ని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత 28వ ప్రశ్న. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి డాష్ రోజులు పడుతుంది అంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నారు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి మనకి 27 రోజులు పడుతుందండి. అలాగే చంద్రుడు ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులే పడుతుంది. తర్వాత చూడండి 29వ ప్రశ్న. చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి డాష్. ఇది కూడా మనకి ఫిబ్రవరి టెట్ లో ఇచ్చారండి. ఫిబ్రవరి టెట్ 2024. కావాలంటే మీరు చూసుకోండి. చూడండి, చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి, ఇది మనకి జీకేనండి, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. అయితే ఎప్పుడంటే చూడండి, జూలై 21, 1969 మనకి చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి 30వ ప్రశ్న. అంతరిక్షంలో ఉన్న భారతీయ ఉపగ్రహాలు ఏవి అని అడుగుతున్నారు. మన అదృష్టం బాగాలేకపోతే ఇలాంటి బిట్స్ కూడా అడిగేస్తారు. ఇవి అసలు పడవ అనుకుంటారు, కానీ ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. చూడండి, ఇన్సర్ట్ IARS, అలాగే మనకి ఎడ్యూసర్ట్. ఇవి మనకి ఈ ఉపగ్రహాలు మనకి అంతరిక్షంలో మన భారతీయులు పంపిన ఉపగ్రహాలండి, ఇవి ఉన్నాయి. తర్వాత చూడండి 31వ బిట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రోనండి. ఈ ఇస్రో ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇది మనకి శ్రీహరికోట. ఇది కూడా మనకి జీకే బిట్టే. చూడండి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎచ్చట కలదు అంటే శ్రీహరికోటలో కలదు. తర్వాత చూడండి 32వ బిట్. అంగారక గ్రహం యొక్క వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి మంగళయాన్ను ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నారు. అయితే ఇది మనకి 24 సెప్టెంబర్ 2014. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ మంగళయాన్ అనేది 24 సెప్టెంబర్ 2014 ప్రారంభించడం జరిగింది. అసలు ఎందుకు ప్రారంభించారంటే అంగారక గ్రహం యొక్క వాతావరణం, ఆ గ్రహం యొక్క స్థలాకృతిని అన్వేషించడానికే ఈ మంగళయాన్ అనేది చేపట్టారు. తర్వాత చూడండి మనకి 33వ ప్రశ్న. ప్రపంచంలో అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఏది? ఈ అంగారక గ్రహంలో చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఏదని అడుగుతున్నారు. ఇదైతే ఈ మనకి చూడండి ఇస్రో, ఆ 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. 34వ ప్రశ్న చూద్దాం. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను ఏమంటారు? డాష్ అంటారంటే ఏమంటారు అని అడుగుతున్నారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను గ్రహ సకలాలు అంటారు. గ్రహ సకలాలు అని అంటారు, ఇంపార్టెంట్. తర్వాత చూడండి 35వ ప్రశ్న. ఈ గ్రహ సకలాలు డాష్ గ్రహాల కక్ష్యల మధ్య ఉంటుందంటే ఏ 2 గ్రహాల కక్ష్యల మధ్య ఉంటుంది అని ఇక్కడ బిట్ అయితే అడుగుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి అంగారక గ్రహం అలాగే బృహస్పతి గ్రహాల కక్ష్యల మధ్య ఈ యొక్క గ్రహ సకలాలు అనేవి మనకి కనబడతాయి. 36వ బిట్ చూడండి ఫ్రెండ్స్. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను డాష్ అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఏమంటారంటే ఉల్కలు. ఏమంటారు ఫ్రెండ్స్? ఉల్కలు అంటారు. తర్వాత చూడండి 37వ బిట్. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు డాష్.
ఇది కూడా మనకి టెట్ లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు అంటే మనం ఈజీగా చెప్పేయొచ్చు, తోకచుక్క. తోకచుక్కకే తల తోకతో అది కనిపిస్తుంటుంది. తర్వాత చూడండి 38వ ప్రశ్న. హేలీ తోకచుక్క ప్రతి డాష్ సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అంటే ఈ హేలీ అనే తోకచుక్క మనకి ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి మనకు కనబడుతుందండి. ఇది మనకి ఎప్పుడు కనిపించిందంటే 1986న కనబడింది. ఇప్పుడైతే మనకి 2061 సంవత్సరమున కనబడబోతుంది. అంటే 1986 నుండి మనం లెక్కేసుకున్నట్లయితే కరెక్ట్ ఇక్కడ మనకి 76 సంవత్సరాలు అవుతుంది ఈ 2061కి. 39వ బిట్ చూడండి. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని డాష్ అంటారు. మనం 10th క్లాస్ లో ఉన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గ్యాలక్సీ అంటారండి. తర్వాత చూడండి, తర్వాత బిట్ 40వ బిట్ చూద్దాం. నక్షత్రాల సమూహాన్నే గ్యాలక్సీ అంటారు. అలాగే ఆ నక్షత్రాల సమూహాన్ని చూడండి పాలపుంత అని కూడా అంటారండి. కావాలంటే మీరు బుక్స్ రిఫర్ చేయండి. అలాగే ఆ నక్షత్రాల సమూహాన్ని ఆకాశగంగా అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ 41వ ప్రశ్న, చివరి ప్రశ్న చూడండి. కొన్ని కోట్లాది గ్యాలక్సీల సమూహాన్ని ఏమంటారు అంటే విశ్వం. చూసారండి, మనం పాఠం చివరన వచ్చేసాం. కొన్ని కోట్లాది గ్యాలక్సీల సమూహాన్ని విశ్వం అంటారు. ఈ విశ్వంలో మనం కూడా ఒక భాగమే. అయితే విశ్వాన్ని మనం అయితే కనుగొనలేము ఎంతవరకు ఉందనేది, కానీ మనం కూడా అందులో ఒక భాగమని ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ పాఠంలోని ముఖ్యమైన బిట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను నమ్మి, నా ఛానల్ ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలన్న దృక్పథంతో నాకున్న తక్కువ టైంలో కూడా నేను టెక్స్ట్ బుక్ ని ప్రతి లైన్ చదివి, ఈ తక్కువ టైంలో మనకి ఒకవేళ ఇందులో నుండి ఈ లైన్ నుండి మనకు బిట్ అనేది అడగొచ్చు ఈ లెసన్ నుండి అనేసి నేను అనుకొని బిట్స్ అయితే ప్రిపేర్ చేశాను. చదువుకొని ఎగ్జామ్ చక్కగా రాస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు.